కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ కుటుంబ పెద్దలు నాతో నేను కానప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడిందంటే నిన్న ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్న మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోవడం చూస్తున్నాడు. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మన ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు?